రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు అధికారులు. చెత్తను తొలగించి శ్రమదానం చేశారు. అక్కడక్కడ మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత లేకపోతే అతివృష్టి అనావృష్టి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నల్లమల ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సోమశిలలో కృష్ణానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా లలిత సోమేశ్వర ఆలయం ఆవరణంలో మొక్కలు నాటారు. నల్లమలకు వచ్చే పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ కృష్ణానది 365 రోజులు ఇట్లాగే నిండుగా ఉండాలని, గోదావరి జలాలు కూడా ఇక్కడ కృష్ణములో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అట్లాగే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టడం జరిగింది. పర్యావరణ సమతుల్యత లేకపోతే అతివృష్టి అనావృష్టి వస్తోందన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు గుత్తా సుఖేందర్. పండ్లు పూల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విష జ్వరాలు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు గుత్తా సుఖేందర్ రెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు ఎమ్మెల్యే. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుంచి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత చెట్లు నాటారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటాలని కోరారు బీర్ల ఐలయ్య. అసైన్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాలు తెలియజేయడానికే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు ఈ వారోత్సవాలు, పారిశుద్ధ్య పచ్చదనం వనమహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అడవులు పెంచాలి, వాతావరణంలో మార్పులు రావాలి, వర్షాలు సమృద్ధిగా పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఇలా ఆలయ నియోజకవర్గం యాదగిరిగుట్టలో 10% వెంచర్లు నాటడం, అదేవిధంగా మా గౌడన్నలు గౌడ సోదరులు ఈ కుల వృత్తిని నమ్ముకొని ఇంకా కూడా చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఈత వనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ ఈత వనం కూడా పెట్టడం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. భారతీయ నాటక కళా సమితి ఆవరణలో మొక్కలు నాటారు. భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. ఒకప్పుడు మన తాతలు తండ్రులు 100 ఏళ్ళు బతుకుతూ ఇప్పుడు మనం 60-70 ఏళ్ళకే అది కూడా కష్టంగా ఉన్నాం. ఒకప్పుడు చనిపోయిన పెద్దలు చనిపోయే వారికి కూడా షుగర్ ఏంటిదో బీపీ ఏంటిదో తెలియదు. కానీ మనం ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా కొందరు దురదృష్టకరం పిల్లలకు కూడా పుట్టకతోనే షుగర్ బీపీలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని మనం జయించాలంటే తప్పనిసరిగా చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. కొత్తగూడెం మున్సిపాలిటీ 6వ వార్డులో చెత్తా చెదారం తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు కలెక్టర్. పారిశుద్ధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి ప్రారంభించారు. జగిత్యాల క్లీన్ గా ఉండేందుకు మున్సిపల్ సిబ్బందికి పట్టణవాసులు సహకరించాలని కోరారు. పట్టణంలోని కాలనీల్లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలన్నారు మున్సిపల్ చైర్పర్సన్. అనంతరం మెప్మా మున్సిపల్ సిబ్బందితో కలిసి నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ రోజు ఈ పట్టణం ఇంత స్వచ్ఛందంగా ఉంది, ఇంత గ్రీన్ గా క్లీన్ గా ఉంది అని అంటే దానికి కారణం మా మున్సిపల్ కార్మికులు. మీరందరూ చెత్త ఆటోకి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఆటో రాకపోతే ఆల్టర్నేటివ్ డే అంటే రోజు తప్పి రోజు ఖచ్చితంగా మేము పంపిస్తున్నాము. చెత్తను అనేది ఆటోకి మాత్రమే ఇవ్వండి, మా కార్మికులకు మాత్రమే ఇవ్వండి. దయచేసి రోడ్ల మీద పడేయద్దు. వర్షాకాలంలో విష జ్వరాలు రాకుండా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. పరిసరాలను శుభ్రంగా ఉంచితే దోమలు ఉండవని, అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నాయకులు, అధికారులు.